ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే సూర్యోదయమున. మరి మీ జీవితాల్లో ఆగిపోయినవి అనేకం ఉండొచ్చు. వాటిని మళ్ళా తిరిగి ప్రారంభింపజేయగల శక్తిమంతుడైన దేవుడు నీతిశ్వరుడు. ఆయన మీ పైన ఉదయించినప్పుడు ఆయన ముఖకాంతి, ఆయన సన్నిధి కాంతి మన జీవితంలో ఆగిపోయినవన్నీ కూడా ప్రారంభించబడతాయి. ద డే ఈస్ గోయింగ్ టు కమ్. ద లైట్ ఆఫ్ గాడ్ విల్ షైన్ అపాన్ యూ. ఎవ్రీథింగ్ దట్ స్టాప్డ్ ఇన్ యువర్ లైఫ్ విల్ రీస్టార్ట్. ఎవ్రీథింగ్ దట్ యూ లాస్ట్ ఇట్ విల్ బి రిస్టోర్డ్. గాడ్ విల్ రిన్యూ ఎవ్రీథింగ్. మీ జీవితంలో సమస్తాన్ని నూతనపరచగలిగిన వాడు, మీ పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకునేలాగా రిస్టోర్ చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు ఆయన. మీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ ప్రార్థన జీవితాన్ని కోల్పోయినా, విశ్వాసాన్ని కోల్పోయినా, ఒకవేళ ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితిలో మీరున్న ప్రభు అయిన దేవుని కృప, ఆ నీతిశ్వరుడైన క్రీస్తు యేసు వారి యొక్క ముఖ ప్రకాశం మీ మీద ప్రకాశించి మిమ్మల్ని తిరిగి లేవనెత్తి మీ జీవితంలో ఆగిపోయిన మంచి కార్యాలన్నీ మళ్ళా తిరిగి ప్రారంభించబడును గాక. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థతను అందుచున్నామని యెషయా 53:4-5 వచనాల్లో అతడు పొందిన గాయములు అనగా క్రీస్తు ప్రభు మానవాళి నిమిత్తమై శిలువలో చేసిన ఆ త్యాగము, యాగాన్ని జ్ఞాపం చేసుకుంటే మానవులందరినీ క్షమించుటకు ఆయన పాపక్షమాపణ నిమిత్తం రక్తం చిందించాడు. మరి ఆయన పొందిన గాయములన్నీ కూడా మనల్ని స్వస్థపరచడానికే. ఈ వాగ్దానం ఎత్తి కూడా ప్రార్థించండి. మా నిమిత్తమై ఈ లోకానికి వచ్చిన రక్షక, నీతిశ్వరుడా, నీ కృప, నీ కనికరం మా మీద చూపండి. మీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయండి. నీ ప్రజలని మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మరొకసారి మమ్మల్ని దర్శించు ప్రభువా. మా జీవితంలో ఏ విషయంలో అయితే మేము మారుమనసు పొందలేదో మారుమనసు పొంది నీ వాక్యానికి విధేయులవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభువా, నీ రెక్కల కింద మాకు ఆశ్రయం కలుగుతుందని మమ్మల్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేయండి. ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలుగు చేస్తాయి. ఆయన వెలుగు మీ మీద ప్రకాశించబోతుంది. ప్రభువారు వెళ్తున్న మార్గంలో 12 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తురాలై బాధపడుతున్న ఒక స్త్రీ ప్రభు వస్త్రాలు మాత్రం ముడితే బాగుపడతాననుకుని ప్రభు వెనక్గా వచ్చి ఆయన వస్త్రాలు ముట్టిన వెంటనే ఆమె బాధ నివారణ స్వస్థత పొంది